హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూడడానికి ముందే అందరూ కూడా మొబైల్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకుని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే రాజమండ్రి వెళ్తున్నాం అన్నమాట. మా బాబు నేనును ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ఇలా పంట పొలాల మధ్య నుంచి ఉండే దారి గుండా వెళ్తున్నాం అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా అని వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. ఎండ బాగా ఎక్కువగా ఉంది, కానీ పైన మబ్బులు చాలా బాగున్నాయి కదా, అందుకని వీడియో తీశాను. బాగుంటే పెడదాము, మీ అందరికీ చూపిద్దాము, లేదంటే డిలీట్ చేద్దాం అన్నట్టుగా తీశాను. కానీ ఇంటికి వచ్చి చూస్తే చాలా అద్భుతంగా కనిపించింది అనమాట. అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నేను ఇదివరకు వీడియోల్లో అయితే విజయేశ్వరం బ్యారేజ్ చూపించాను కదండి, ధవళేశ్వరం టు విజయేశ్వరం కాటన్ బ్యారేజ్ అయితే చూపించాను. ఇదైతే రాజమండ్రి బ్రిడ్జి అన్నమాట. అందరికీ తెలుసండి, మా గోదావరి జిల్లాల వాళ్ళందరికీ కూడా. కానీ నా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూస్తారు కదా అని ఇది ఒక అద్భుతం అండి, అందుకే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఆకాశం నీలం కలర్లో ఉండి మేఘాలు చాలా తెల్లగా ఉండి మనం అలాగే పట్టి చూస్తే రకరకాల ఆకారాలు కనిపిస్తున్నాయండి ఆ మేఘాల్లోని. అంత బాగుందన్నమాట. మామూలుగా అయితే పైన అంత మేఘాలు ఉన్నందుకు మనకి కింద మబ్బులుగా ఉండి చల్లగా ఉండాలి కదా, కానీ విపరీతమైన ఎండ అండి, అస్సలు చాలా దారుణంగా ఉందన్నమాట. మొబైల్ కూడా మనకి స్క్రీన్ కనిపించినంతగా ఉంది ఎండ. చెప్పాను కదా, నేను అలా తీసేసాను మామూలుగాని, ఆ సెట్టింగ్స్ ఏమీ కూడా పెట్టలేదండి, ఓన్లీ కెమెరా ఆన్ చేసి తీసాను. కానీ ఇంటికి వచ్చాక చూస్తే చాలా బాగుంది అనిపించి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు వీడియో చూసాక ఈ బ్యూటిఫుల్ నేచర్ ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేసి ఒక లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, అలాగ మేఘాలను చూస్తూ ఉంటే రకరకాల ఆకారాలు కనిపిస్తున్నాయండి. గోదావరి తల్లి మనందరినీ కూడా చల్లగా చూస్తుంది అమ్మ. నేను దిగి గోదావరిని అయితే తీయలేదండి, ఓన్లీ బ్రిడ్జిని అలాగే మేఘాలని. ఈ దారి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చూసారా, ఇలా వెళ్తుంటే ఏదో ఆకాశంలోకి దారి ఉందన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇది గోదావరి బ్రిడ్జ్ అండి. పక్కన ఇంకా 2 బ్రిడ్జిలు ఉన్నాయి, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అంటారనమాట. అటు నుంచి ట్రైన్లు కూడా వెళ్తూ ఉంటాయి. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్ ప్రదేశం అండి రాజమండ్రి అంటేని. మనం తిరిగి చూసామంటే చాలా బాగుంటాయి. అలాగే బ్రిడ్జి డౌన్లో ఇంకా కొన్ని పనులు అయితే పూర్తవ్వాల్సి ఉందన్నమాట, అవన్నీ చేస్తున్నారు. మనం బ్రిడ్జి దిగిన తర్వాత చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయండి. ఇస్కాన్ టెంపుల్, అలాగే అయ్యప్ప స్వామి గుడి, ఇంకా చాలా గుడులు ఉన్నాయండి. నేను కూడా లోపలికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఇక్కడే దగ్గరలోనే ఉండి వెళ్ళలేదన్నమాట. అంటారు కదా, దగ్గరలో ఉన్న వాళ్ళు చూడరు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉంటారని. అలా నేను కూడా అవన్నీ చూడలేదు. ఒకసారి నేను చూసి మీకు కూడా చూపిస్తానండి నాకు వీలైనప్పుడు. ఆ గుడులు అయితే చాలా అందంగా ఉంటాయండి. నైట్ టైంలో అయితే ఆ లైట్ల కాంతిలో ఎంతో అందంగా కనిపిస్తాయి బయటికి చూడడానికి. ఇంకా లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే ఇంకా 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత అద్భుతంగా ఉంటాయి. మా పిల్లలు అయితే వెళ్ళారనమాట ఫ్రెండ్స్తో కలిపి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక నేను ఓన్లీ ఈ ఆకాశం కోసమే తీసానండి వీడియో అయితేని. ఎందుకు ఇలా ఉందో నాకు అర్థం కాలేదు, పైన మబ్బులు కింద ఎండ. ఎలా అయినా రోజులు మారిపోయినాయి కదండి, అతివృష్టి అనావృష్టి అంటారు చూసారా, అలా తయారైందన్నమాట. వర్షాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాయి. పంటలు చేతికి అందొచ్చే టైంలో వర్షాలు వచ్చి అవంతా కూడా నేలపాలు అయిపోతున్నాయి అన్నమాట. అందుకోసమే మనకి రేట్లు పెరిగిపోవడం ఇలా రకరకాలుగా అవుతున్నాయి అన్నమాట. ఏమో అండి, ప్రకృతి మారిందో మనం మారుతున్నామో తెలియట్లేదు.
ఈ పక్కన కొద్దిగా గుళ్ళు ఉన్నాయండి, అవి కూడా అలా తీసాను అనమాట. ఇక ఇంటికి మేము ఆ పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇలా గాలి దుమ్ముతో వర్షం అన్నమాట. సమయం సందర్భం లేకుండా అప్పటికప్పుడు సడన్గా వచ్చేస్తున్నాయి కదండి ఈ మధ్య వర్షాలు. చాలా చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి రోడ్డు దగ్గర కూడా, మేము వెళ్ళే దారిలోని అంత ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ వైర్లు అవి తెగిపడడం లేదా పిడుగులు పడడం ఇలాంటివి అవి జరుగుతూ ఉంటాయి. ఇలా వర్షాలు వచ్చేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు బయటకు వెళ్ళినా సరే చెట్ల కింద అది నిలబడకూడదండి. చెట్లు ఎక్కువగా ఉన్న చోట పిడుగులు పడే అవకాశం ఉందంట. అందుకని అలా చెట్ల కింద అది నిలబడకూడదన్నమాట. దగ్గరలో ఏవైనా గుడి అది ఉంటే అక్కడికి వెళ్ళి ఆగాలి. బయటకు వెళ్ళిన మన పిల్లలకి ఈ జాగ్రత్తలన్నీ కూడా చెప్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నమస్తే.